good ra. Well, what's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. ఏంటబ్బా సడన్ గా బైక్ తీసి మోటో బ్లాగ్ చేసి ఎక్కడెక్కడో పోతున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్గా మనం ఒక ప్లాన్ వేసుకున్నాం కదండి, మేము ప్లాన్ చేసుకున్నాం కదా, లైక్ అరకు ఆర్ మైసూర్కి వెళ్ళాలి అని చెప్పేసి బెన్నీ నేను ప్లాన్ వేసుకున్నాము. బట్ బెన్నీ డ్రాప్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వాడికి ఇంటి దగ్గర అసలు ఏదో పర్సనల్ వర్క్స్ ఉన్నాయన్నమాట, ఇంట్లో వర్క్స్. సో దానివల్ల అయితే వాడు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అండ్ నేను ఒక్కనే వెళ్తున్నా అనమాట మైసూర్కి. నాతో పాటు మహేష్ గారు కూడా జాయిన్ అవుతాడు అనమాట. లైక్ యాక్చువల్ గా లాస్ట్ టైం మనం బెంగళూరు వెళ్దాం కదా, నేను మహేష్ సేమ్ అలానే అటామిక్ దగ్గరికి. ఈసారి మైసూర్కి వెళ్తున్నాము. భయ్యా డిగ్రీ అయిపోగొట్టుకొని ఎంఎస్సి చేయడానికి మైసూర్కి వెళ్ళాడు. నేనైతే జస్ట్ వెళ్తున్నా అని చెప్తున్నా కానీ అసలు అటామిక్కి అసలు ఒక కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వస్తా అని చెప్పి. జస్ట్ ఇప్పుడు నాకు అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో ఒకసారి కాల్ చేశాడు, హెల్మెట్ కావాలి బ్రో కొంచెం అది అని. అప్పుడు చెప్పా, ఇట్లా మైసూర్లో ఉంటున్నావు కదా, వస్తాలే మళ్ళీ నువ్వు బెంగళూరులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసినట్టు అట్లనే వచ్చి తిరుగుదాం బాగా అని చెప్పిన. అంతే తప్ప లైక్ ఇట్లా ఇప్పుడు వస్తున్నా అని మాత్రం అసలు ఏమీ చెప్పలేదన్నమాట వాడికి. సో కన్ఫర్మ్ చేయాలి. అండ్ ఫైనల్లీ మా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి అనమాట, సెమ్. అండ్ ఇంకా ఎంబీఏ మొత్తం ఖతం, బై బై టాటా గుడ్ బై గయా ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్. అండ్ యాక్చువల్ గా ఈ నెక్స్ట్ 6 months ఇంటర్న్షిప్ చేయాలి. జనవరి నుంచి స్టార్ట్ చేయాలని ఉన్నాము దాన్ని, ఇంటర్న్షిప్ ని. సో అంతలోపు కొంచెం మనం అలా రైడ్కి వెళ్ళొద్దాంపా అన్నట్టు ప్లాన్ చేస్తున్నా. అండ్ యాక్చువల్గా ఈ రోజే వెళ్దాం అనుకున్నా మైసూర్కి, అయిపోయిన వెంటనే ఆర్ సండే మార్నింగ్ అట్లా. బట్ మహేష్ గారికి ఏదో ప్రాక్టికల్స్ ఏదో ఉన్నాయి అన్నాడు. సో వాడి కోసం అన్నట్టు నేను నెక్స్ట్ వీక్ అట్లా పోస్ట్ పోన్ చేసుకున్నా. అండ్ చెప్పలేము ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ జాయిన్ అవ్వడంలో అంటే లైక్ నా ఫ్రెండ్ గుణ, ద ఓజీ గ్యాంగ్ మెంబర్ గుణ అయితే బెంగళూరులోనే ఉన్నాడు. సో వాడు అటు నుంచి అట్లా మైసూర్కి వచ్చేస్తాడు. సో ఫర్ నౌ ద మెయిన్ రీజన్ చెప్పకుండా ఇంత దూరం దొరికొచ్చాను మిమ్మల్ని. యాక్చువల్ గా మెయిన్ రీజన్ ఏమంటే ఇట్లా బైక్ ఇప్పుడు మోటార్ బ్లాగ్ చేయడానికి మన భయ్యా బైక్ ని నంద్యాలకి ట్రాన్స్పోర్ట్ చేయాలి ట్రైన్ ద్వారా. యాక్చువల్ గా మేము కాలేజ్ నుంచి వెళ్దాం అనుకున్నాము, బట్ కొంచెం ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది భయ్యా ఆఫ్టర్నూన్ అది అని చెప్పేసి తిన్నాక వెళ్దామని రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి నా బైక్ తీసుకొని వెళ్తున్నాము. మళ్ళీ అక్కడ నుంచి ర్యాపిడో 300-400 చూపిస్తుంది. ఎందుకు భయ్యా మనకని నా బైక్ తీసుకోపోతే నేనే చెప్పా, లైక్ నా బైక్ తీసుకోపోతే నేను మోటో బ్లాగ్ అయినా చేసుకుంటా కొంచెము, చాలా రోజులు ఏంది చెయ్యక అన్నట్టు. సో ఇప్పుడు నేను బెన్నీ కలిసి 2 bikes లో వెళ్తున్నాము. అక్కడ వాంది పార్సల్ కొట్టేసి మళ్ళీ రిటర్న్ నా బైక్ మీద వస్తాము. యాక్చువల్ గా ప్లాన్ వచ్చేసి బైక్ ఇచ్చేసి డైరెక్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి షరత్ సిటీ మాల్కి వెళ్ళాలి అని. భయ్యాది బర్త్డే వస్తుంది, సో బర్త్డే షాపింగ్ చేయాలి అంటున్నాడు. చూద్దాం, కుదిరితే షాపింగ్, లేదంటే ఇంకా డైరెక్ట్ ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు. నేను ఎప్పుడు ఇంతవరకు కాచిగూడ ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదన్నమాట. ఎయిర్పోర్ట్ అంట, కాచిగూడ రైల్వే స్టేషన్కే వెళ్ళలేదన్నమాట ఫస్ట్ టైం. ఇక్కడ డైనమిక్ రైడర్స్ ఉంటుంది, నేను ఒకసారి వచ్చాను, నేను శివన్న. ఇప్పుడు గుర్తుకొస్తుంది ఈ రూట్ని చూస్తుంటే, ఇట్లా కిందికి పైన చూస్తే డైనమిక్ రైడర్స్ అని ఉంది. నా ఎంబీఏ అడ్మిషన్ చేయించేటప్పుడేమో నేను శివన్న, మిసేల్ బ్రో, అఖిల్ బ్రో వచ్చాము. అప్పుడు దొరికొచ్చాను నన్ను ఇక్కడికి. అండ్ ఇప్పుడు పెద్ద టాస్క్ అయితే 18 kilometers 55 minutes చూపిస్తుంది మనకైతే. ఇక్కడైతే ఒక నార్మల్ మూవింగ్ ట్రాఫిక్ ఉంది అట్లా. బట్ మేబీ ఇట్లా సిటీ లోపలికి వెళ్ళే లోపల ఎలా ఉంటుందో తెలియదు. సో లెట్స్ సీ. ఏంటది? తమ్ముడు ఆగు, వెరీ గుడ్ రా. హ్యాండిల్ సెట్ చేయించుకోవాలి. ఆయిల్ చేంజ్ చేశారు కానీ నా దానికి ఎందుకో ఇంకా ఇక్కడ ఆయిల్ చేంజ్ అన్నట్టు లైక్ బ్లింక్ అవుతుంది, చేంజ్ చేయాలన్నట్టు. అది ఎందుకో తెలియదు. ఒకసారి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కర్నూలులో అక్కడ అడుగుతాము, ఆయిల్ చేంజ్ చేశారు కానీ మళ్ళీ ఎట్లా ఉంది బ్లింక్ అవుతుంది అన్నట్టు. అయ్యయ్యో ఈ బొక్కలో ఆడదూరన్నా. వెల్ గైస్, వీఆర్ ఎట్ కాచిగూడ రైల్వే స్టేషన్. వాడు అసలు ఏం కైపోయాడైతే అసలు ఏమంటే జిరాక్సులు తీసుకురావడం కూడా మర్చిపోయాడు. మళ్ళీ నా బైక్ తీసుకొని ప్రజెంట్ వెళ్ళాడు. వాడి బైక్ లోపల పెట్టేసాము.
వాడు వచ్చేస్తే ఇంకా అంతా ప్యాకింగ్ చేపించేసి పేమెంట్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. యా బైక్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, నా హెల్మెట్ ఇక్కడ పెట్టేసాను. నవ్వు బ్రో, అంత పెట్రోల్ ఉంది నా బంధు. మళ్ళా వస్తానే చూడు. ఇప్పుడు ఇదంతా పెట్రోల్ బొక్క. Done. This is our bike. టైం ఎంత అయింది భయ్యా? 6:37. 4:30కి వచ్చి 6:37. భయ్యా ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా, మూసుకొని ఒక బండి తీసుకొని పోయినా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. సో సోర్స్ లేదు, టైం లేదు, దరిద్రం నెత్తి నిండా ఉంది. మోర్ దెన్ నథింగ్ దట్. ఓకే ఓకే, ఐల్ మీట్ యూ ఇన్ సిటీ మాల్. कैसा है? ఇంకో పీస్ తిను. ఒకప్పుడు అడవిలో చేసుకొని తింటుండే, 500-600 ఇచ్చి తింటున్నాం పిల్లలు. నిజమేనయ్యా పొల్లారా? ఏందనుకున్నా ఎంతసేపు, ఎత్తి చూస్తే అర్థమైంది. ఏమో డైలాగ్ చెప్తే ఇందాక. ఎత్తి చూస్తే అర్థమైంది. ఏంది బ్రో అది? అన్నీ ఇట్టనే ఉంటాయి బ్రో, ఈ ఆలయాలు ఏం చేస్తుంది కూడా అర్థమైంది. నాకు అర్థం కాలేదు సార్. A few minutes later. One eternity later. 2,000 years later. ఓ నీ అబ్బా ఆపరదే.